వేస్ట్ టు వెల్త్. వ్యర్థాల నుండి అంటే ఎక్కడైతే మార్కెట్‌లో మనకు వ్యర్థాలు ఎక్కువ అవుతాయో, ఆ వ్యర్థాలకి విలువ జోడించడం వల్ల వచ్చే ఉప ఉత్పత్తులు మనం మార్కెట్‌లో ఎలాంటి డిమాండ్ ఉంటుందో వాటిని పరిగణలోకి తీసుకొని వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేసినట్టయితే మనం ఫార్మర్స్ యొక్క నికర ఆదాయం ఎలా పెరుగుతుంది అనే దాని మీద అంశం మీద మొత్తం ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దానిలో భాగంగా వివిధ రకాలైన ఉద్యాన పంటల మీద పనిచేయడం జరిగింది. వాటి నుండి మామిడి తీసుకుంటే రాబోయే ఇప్పుడు సమ్మర్‌లో మామిడి వస్తుంది కాబట్టి, ఈ మామిడి నుండి ఎలాంటి ఉప ఉత్పత్తులు మనం తయారు చేయొచ్చు. మామిడిలో ఉండే గింజని తీసుకున్నట్టే గింజ నుండి విటమిన్ డి అనేది మనం తయారు చేసుకోవచ్చు. మామిడి పిక్క నుండి యాక్టివేటెడ్ కార్బన్ అనేది తయారు చేసుకొని వాటర్ ప్యూరిఫికేషన్‌కి యూజ్ చేసుకోవచ్చు. మామిడి పీచు నుండి మీన్స్ మనం ఏదైతే రసాన్ని తీస్తామో దాన్ని జ్యూస్‌గా క్యానింగ్ ఇండస్ట్రీస్ మనం ఏర్పాటు చేసుకోవచ్చు. మామిడి జ్యూస్ నుండి మరి మామిడి తాండ్ర తయారు చేసుకోవచ్చు. మామిడి పీల్ నుండి అంటే మీన్స్ తొక్క ఏదైతే ఉంటుందో మనం బయట పడేస్తాం. ఆ తొక్కను గూడా బయో యాక్టివ్ కంపౌండ్స్ ఐసోలేషన్ చేసుకొని కాస్మెటిక్ ఇండస్ట్రీలో యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ మధ్య మా ల్యాబ్‌లో ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ నుండి కూడా వివిధ రకాలైన ఉప ఉత్పత్తులు తయారు చేయడం జరిగింది. లిప్ బాల్మ్స్, లిప్ గ్లాస్, లిప్‌కి సంబంధించింది ఏదైతే మీన్స్ రెడ్‌గా కావడానికి గూడా కొన్ని బీట్రూట్‌తో కలిపి లిప్‌స్టిక్ గూడా తయారు చేయడం జరిగింది. అలాగే డ్రాగన్ ఫ్రూట్ నుండి అనేక రకాలైన ఉప ఉత్పత్తులు మనం తయారు చేయొచ్చు. వడియాలు గూడా తయారు చేయడం జరిగింది. చాలా ఎందుకంటే వడియాలు ఫ్రై అయ్యేటప్పుడు మనకేమవుతుందంటే రెడ్ కలర్ పోతుంది. కానీ రెడ్ కలర్ పోకుండా మేము చేసాం. అలాగే మనం ఏంటంటే ఇప్పుడు మిల్లెట్ యుగం అయిపోయింది కాబట్టి, మిల్లెట్‌లో మనం ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్‌ని కలిపి ఎలాంటి ఉప ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు. కాబట్టి ఆ మిల్లెట్‌తో పాటు ఇతర ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కలిపి ఆ ఉప ఉత్పత్తులు గూడా పిండి రూపంలో మేము తయారు చేస్తున్నాం. ఆ పిండి ఎర్రగా ఉంటుంది కాబట్టి అందులో ఉండే పోషక విలువలు నష్టం గాకుండా మీరు రొట్టెలు గూడా చేసుకోవచ్చు. అలాగే మొరింగా నుండి క్యాప్సూల్స్ చేయడం జరిగింది. మొరింగా ఏంటంటే డయాబెటిక్ పేషెంట్‌కి చాలా యూజ్ అవుతుంది. ఈ మధ్య ఏంటంటే హార్టికల్చర్ థెరపీ అని గూడా ఏర్పరిచాం. అందులో ఏంటంటే ఈ హార్టికల్చర్ నుండి వచ్చే ఉప ఉత్పత్తులు మనం క్యూరేటివ్ ప్రాపర్టీస్ ఉండే విధంగా, రోగనిరోధక శక్తి పెంచే విధంగా, రోగాలను నివారణ చేసే విధంగా అనేక ఉప ఉత్పత్తులు తయారు చేసాం. నూడిల్స్ వేరే రకంగా ఉంటున్నాయి. ఎందుకంటే మైదా తోటి తయారు చేసినయి. అలా గాకుండా మనం వెజిటబుల్స్ నుండి గూడా నూడిల్స్ తయారు జేసుకోవచ్చు, పాస్తా తయారు జేసుకోవచ్చు. ఈ పాస్తా ఎలా తయారు జేసుకోవాలనే విధానాన్ని గూడా ల్యాబ్‌లో ఏర్పరచడం జరిగింది. అంతే గాకుండా ఇన్‌హేలర్ మనం చూస్తూ ఉంటాం. ఆ ఇన్‌హేలర్సు ఒక మీన్స్ సుగంధ ద్రవ్యాల తోటి నుండి ఇన్‌హేలర్స్ కమ్ రోల్ ఆన్ 2 ఒకే దాంట్లో ఉండే విధంగా ఇన్‌హేలర్స్ తయారు జేస్తున్నాం. అలాగే ఒకవేళ లాంగ్ జర్నీ ఎళ్ళామనుకోండి, జర్నీ సిక్‌నెస్ అనేదొస్తది. వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది కార్‌లో ప్రయాణించేటప్పుడు. వాటిని నివారించడానికి కార్ ఎయిర్ ఫ్రెషనర్స్ అనేటివి తయారు చేసాం. అలాగే సోపులు అన్ని పూలు, ఫలాలు వాటి నుండి సోపులు తయారు చేయడం జరిగింది. ఈ సోపులేంటంటే మార్కెట్‌లో దొరికే సోప్ కన్నా చాలా మీన్స్ ఉపయోగకరమైనవి. అంటే ఎలాంటి మచ్చలున్నా గూడా తొలగే అవకాశం ఉంటుంది. సోపులే గాకుండా మన దగ్గర షాంపూసు హెయిర్‌కి సంబంధించింది, బాడీ కేర్‌కి సంబంధించింది, స్వస్థతకి సంబంధించింది. మనకేంటంటే కొన్నిసార్లు పస్ రావడం, ఇలాంటి కాళ్ళలో క్రాక్స్ రావడం, నెత్తిలో చుండ్రు రావడం. సో, ఇలాంటికి నివారణ చర్య కోసం అనేక ఉప ఉత్పత్తులు తయారు చేయడం జరిగింది. కాబట్టి రైతు సోదరులకి ఇలాంటి ఉప ఉత్పత్తులు మీకు కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించగలరు. కాంటాక్ట్ నంబర్ ఏంటంటే 9701064439 దీనికి సంప్రదించి మీకు ఎలాంటి డౌట్లున్నా గూడా ప్రొడక్ట్ ఎలా ప్రిపేర్ చేయాలి? మీన్స్ ఎక్కడ సంప్రదించాలి? ఒక ఎంటర్‌ప్రైజ్ ఎలా ఓపెన్ చేయాలి? అన్నిటి మీద ఒక అవగాహన కూడా వచ్చే అవకాశం ఉంది.